ప్రియమైన వారలారా, ఒక ఆయన బైబిల్ గ్రంథంలో చాలా పురాతనపు దినాల నుండి పేరుగాంచినటువంటి వాడు. ఆయన పేరు యోబు. ఈయన గురించి బైబిల్ చెప్తుంది ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించి చెడుతనమును విసర్జించాడు అని. హీ లవ్డ్ గాడ్ అండ్ హీ హేటెడ్ వికెడ్నెస్. అయితే ఇలాంటి మాట కీర్తనలో 45వ కీర్తన 7వ వచనంలో రాయబడి ఉన్నది. మీరు ఎవరు? మనం అంటే ఎవరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడో వారి గురించి చెప్తున్నారు. ఏమని? మీరు నీతిని ప్రేమించి. అక్కడ ఒకసారి ఆగుదాం. నీతిని ప్రేమించి. నీతి అంటే ఏంటి? మొరాలిటీ, మారల్స్. అబద్ధాలు ఆడకూడదు, సత్యం చెప్పాలి, కష్టపడి పని చేయాలి, దేవుని మాటను పాటించాలి. ఇవన్నీ నీతులు. సో పాత నిబంధనలో నీతి అన్నది, నూతన నిబంధనలో రైచియస్నెస్ అన్నారు. దేవుని దృష్టిలో మనము రైట్గా బిహేవ్ చేయటం రైచియస్నెస్, నీతిగా ప్రవర్తించడం. తెలుగులో నీతి అన్నారు. కాబట్టి నీతిని ప్రేమించి అంటే దేవుని దృష్టిలో యథార్థవంతులుగా జీవించడానికి ప్రయత్నించి. చాలా సులువుగా అబద్ధాలు ఆడుతుంటాం మనం, చాలా సులువుగా. కానీ అబద్ధాలు ఆడేవారు నీతిమంతులుగా బ్రతకటం లేదు. వారిని గురించి కాదు ఈ మాట. మరి ఎవరిని గురించి? దేవుని మాటను పాటిస్తూ ఆయన దృష్టిలో యథార్థవంతులుగా బ్రతుకుతున్నటువంటి వారిని గురించి చెప్తున్నారు. నీతిని ప్రేమించి. ఇది ప్రేమిస్తేనే సరిపోదు, ఇంకో మాట చేయాలి, ఇంకో పని చేయాలట. అదేంటంటే భక్తిహీనతను ద్వేషించి. సో ఒకవైపు ప్రేమ, ఇంకోవైపు ద్వేషము. ఈ రెండు కూడా జోడిలాగా ఆపోజిట్స్ అన్నమాట. సో దేన్ని ద్వేషించాలి అంటున్నారంటే, భక్తిహీనత అంటే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడి దగ్గరికి మార్గం యేసు ప్రభువారు. ఆ మార్గంలో ఉన్న యేసు ప్రభుల వారు, ఆ మార్గంలో మనం నడవాలంటే ఆయనను క్షమాపణ అడిగే ఆ రక్తమును మనం ఆశ్రయిస్తేనే నీతిమంతులుగా ఎంచబడతాం. రోమీలకు రాసిన పత్రికలో నీతిమంతులు ఎవరు అంటే, యేసు ప్రభుల వారిని రక్షకుడిగా అంగీకరించిన వారు నీతిమంతులు. ఎందుకు అంటే యేసు ప్రభుల వారిని ప్రేమిస్తుంటే ఆయన మాట చెప్పున నడుస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో చెప్తున్నారు. కాబట్టి నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించి అట్టి వారిని దేవుడైన యెహోవా ఆనంద తైలముతో అభిషేకించును. అభిషేకము రివర్స్ నుండి వద్దాం. అభిషేకము అంటే రాయటం. ఆయిల్ రాస్తే నూనెతో అభిషేకించారు అంటారు. అలాగా దేవుడు ఈ నీతిమంతుల్ని, లేకపోతే నీతిని ప్రేమించే వారిని, భక్తిహీనతను ద్వేషించే వారిని ఆయన అభిషేకిస్తాడు. దేంతో అభిషేకిస్తారు? ఆనంద తైలముతో. వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. వారు ఎప్పుడూ ఆనందంతో అభిషేకించబడిన వారంటే, దేవుడు నూనెతో ఎలాగ అభిషేకిస్తారో అలాగా ఆనంద తైలముతో అభిషేకింపబడతారు. ఇంగ్లీష్ బైబిల్లో ఓవర్ ఆల్ హిజ్ పీపుల్ అంటే మనకి ఎవరినైతే దేవుడు అనుగ్రహించే వారందరి మీద మనల్ని ఆనంద తైలముతో అభిషేకిస్తారట. అంటే వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారని, ఆనందంగా ఉంటారు, తృప్తిగా ఉంటారు, తిన్నది అరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా పాజిటివ్ మాటలు చెప్తుంటారు. పాజిటివిటీ, నెగిటివిటీ అని అది వేరే సబ్జెక్ట్, ఇప్పుడు అందులోకి వెళ్ళదలుచుకోలేదు. కానీ ఎప్పుడూ కూడా దేవుడు చేస్తారు, దేవుడు తీసుకువెళ్తారు, దేవుడు ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోయినను ఆయనకే మహిమ కలుగునగాక అని దేవుడి మీద ఆధారపడుతూ ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. ఏం చేస్తామండి, యేసు ప్రభువుని నమ్ముకున్నా నాకు ఏమీ లేదు, ఏమో అక్కడైతే అప్పుడు చేశాడు కానీ దేవుడు ఏం చేస్తాడో అంటే దట్ షోస్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. దేవుని మీద నమ్మకం లేనటువంటి వారన్నమాట. అప్పుడు దేవుడు చేశాడు, ఇప్పుడు చేయరట. ఏమి, నువ్వు దిగజారిపోయావా? నీ జీవితం పాడైపోయిందా? నువ్వు అబద్ధాల్లోకి దిగిపోయావా? భక్తిహీనతను ద్వేషించే బదులు మనుషులు ద్వేషిస్తున్నావా? యేసు ప్రభు వారు వాక్యం చదవటం, ఆయన ప్రార్థన చేయటం కూడా ఒకలాంటి నిర్లక్ష్యం, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా నువ్వు బ్రతికిపోతున్నావు. అలాగ చలామణి అయిపోతున్నావు. దినాలు వెంబడి దినాలు, సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ నీ విశ్వాసంలో మార్పు లేదు. భక్తిహీనతను ద్వేషించి అన్నప్పుడు భక్తి కలిగినటువంటి వారుగా ఉంటే వారిని ఆనంద తైలంతో నింపుతాను అంటున్నారనమాట దేవుడు. ఆపోజిట్. ఎందుకంటే
భక్తిహీనులను ద్వేషించి, భక్తిహీనతను ద్వేషించి అంటే భక్తి లేనటువంటి వారిని దేవుడు ఏం చేస్తారు? ఆనందంతో నింపరు, వదిలేస్తున్నారు. కాబట్టి లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఇదేదో కడదాం అనుకున్నాను, కట్టుకోలేకపోతున్నాను, ఇదేదో కొందాం అనుకుంటున్నాను, కొనుక్కోలేకపోతున్నాను. నువ్వు వెతుక్కోవాలి, నీ జీవితాన్ని పరిశీలించుకోవాలి. వై యు ఆర్ అనేబుల్ టు సీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్? దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఏదో పొరపాటు ఉంది, అది సరిచేసుకుంటే ఆయన నిన్ను ఆనంద తైలముతో అభిషేకిస్తారు అన్నారు. దేవుని బిడ్డలారా, నాకు సమస్యలు లేవని కాదు, బోల్డ్ సమస్యలు ఉన్నాయి. ఏ సమస్య ఉన్నా అది నన్ను కదల్చలేదు. ఎందుకంటే దేవుడు నన్ను ఆనంద తైలంతో అభిషేకించారు కనుక. నిన్ను కూడా అభిషేకించాలని ఆయన ఎదురు చూస్తున్నారు. కాబట్టి భక్తి లేనటువంటి వాడుగా బ్రతకొద్దు. యేసు ప్రభుల వారు వైపు నీ తల తిప్పి, ప్రభా నువ్వు కావాలి, నువ్వు నా కొరకు రక్తం కార్చావు, ప్రాణం అర్పించావు, ఐ లవ్ యూ లార్డ్ అని ఆయనతో సమాధానపడి క్షమాపణ అడిగి, నన్ను క్షమించి ప్రభా అని అడిగి నువ్వు ఆశీర్వదింపబడాలని ఈ మాటలు ఈ ఉదయకాలం నీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, విచిత్రమైనటువంటి మాటలు ఎప్పుడూ మేము ఆలోచించలేదు, అనుకోలేదు. ఇదిగో ఈ ఉదయకాలం ఈ ధ్యానాన్ని బట్టి నీవు ఈ వెంటనటువంటి ఈ బిడ్డలను, ఎంతమందో నాకు తెలియదు, కొద్దివారైనా భవిష్యత్ కాలంలో ఇంకా ఎక్కువ మంది వింటారేమో అని ప్రభా నాకు తెలియదు. వారిని కూడా వెంటనే నా సంఘస్థులు, నా కుటుంబస్తులు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని, ఆనంద తైలంతో అభిషేకించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.